సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ప్రత్యేకించి షష్ఠస్థానమందు శని కుజులు యోగిస్తూ ఉండడము, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం కూడా అధికంగా ఉండడం వల్ల ఈ వారంలో కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి గురుబుధుల యొక్క యుతి కొంత ప్రతికూలతను కలగజేస్తూ ఉన్నది. షష్ఠస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు భృగు షట్క దోషంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ, సప్తమంలో రవిరాహుల యొక్క యుతి మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం అన్నది శాస్త్రం. కన్యా రాశి వారిలో ప్రత్యేకించి సప్తమంలో రవిరాహువులు షష్ఠ శుక్రుడు ఉండడం వల్ల జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య ఏదో ఒకటి, అటు చిన్న పిల్లలకి సంతానానికి లేదా జీవిత భాగస్వామికి ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య రావడం, ఇది కొంత మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అది అంత ప్రమాదకరమైనటువంటి విషయం కానప్పటికీ కూడా కొంత జీవిత భాగస్వామికి సంతానానికి ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యలకి ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. దీనివల్ల దినచర్యలో కొన్ని మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి దాని మీద కూడా అంత ఫోకస్డ్గా ఉండలేకపోతారు. ప్రత్యేకించి ఏదైనా ఆలోచించేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు మీ యొక్క ఆలోచనలు సరళంగా ఉండకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల ఏకాగ్రత లేకపోవడం, చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా పరిస్థితులు ఉంటాయి. ఫలితాలు కూడా ఆ మాదిరిగానే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఈ అష్టమ బుధుడు షష్ఠస్థానముందు శుక్రుని యొక్క స్థితి ఏర్పడినటువంటి ఈ అర్గళ కారణం చేత స్థిరమైనటువంటి ఆలోచనలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఒక పని మీద శ్రద్ధ ఉంటే చేయండి, లేకపోతే మానేసేయండి. అంతేగాని శ్రద్ధ లేకుండా పని ప్రారంభించడం ద్వారా ఆ పని పూర్తవ్వడు, ఆ పని పూర్తి చేయలేకపోతారు. ఇటు మీ సమయము, అలాగే మీలో ఉండేటువంటి శక్తి కూడా వృధాగా పోతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు ప్రత్యేకించి ఈ వారం ఆ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు. రుణబాధలు, శత్రుబాధలు, రోగబాధలు తగ్గేటువంటి విధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, లేదా ఉద్యోగపరమైనటువంటి మార్పు, ఇవన్నీ కూడా అనుకూలతలుగానే కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా కన్యారాశి వారి స్థితిగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో లేదా పరీక్షా సమయాల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యానికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సిద్ధమంగళ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.